హలో బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజైతే మనమైతే మన ఊరికి బయటపడ్డాం. అదే మా అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చేసాము. ఈడైతే ధరగడ ప్రతి ఇయర్ కుస్తీ పోటీలు అయితే జాతర అయితే చిన్న ఉంటుందేమో, మంచిగా చాలా అద్భుతంగా అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనమైతే ఎంట్రీ ఇచ్చినాం. అక్కడైతే దర్గా చూసుకోండి. ఈ దర్గా పేరు తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. ఇది ఎక్కడో కాదు, మన వట్పల్లి మండల్ దేవనూరు అనే గ్రామంలో ఉంటుంది. మీరైతే ఈ దర్గా పేరు తెలిస్తే పక్కా కామెంట్ చేసి వెళ్ళండి. ఇక్కడైతే చాలా అంటే చాలా అద్భుతంగా అండ్ మంచిగా చేస్తారు. జాతర లెక్క. ఊరు చిన్నదేమో కానీ జాతర అయితే పెద్దగా అవుతుంది. ఇక్కడైతే చాలా అంటే చాలామంది నమ్ముతారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా అలా అయితే ఇంకో దర్గా ఉంది చూసుకోండి. జాతరలో జిలేబీ షాప్ లేకపోతే జాతరనే అన్నారు. ప్రతి ఒక్క జాతరలో జిలేబీ షాప్ అయితే పక్కా ఉంటుంది. గిన్నెల షాపులు అయితే చూసుకోండి, ప్రతి ఒక్క షాప్ పడ్డది. గాజుల షాప్ అయినా మళ్ళీ చాలా అంటే చాలా రకాల షాప్స్ పడ్డాయి. మీరైతే చూడండి, బొమ్మల షాపులు మళ్ళీ గాజుల షాపులు అయితే చాలా పడ్డాయి. ఇక్కడైతే వ్యూ చూసుకోండి ఒక్కసారి. మళ్ళీ ప్రతి ఇయర్ ఈడైతే కుస్తీ పోటీలు అవుతాయి. మనమైతే కుస్తీ పోటీలు అంటున్నాం కానీ అక్కడ వాళ్ళైతే ఉరుస్ అంటారు. మీరేమంటారో కామెంట్ అయితే చేసుకోండి. షాపుల కోసం అయితే సపరేట్ షెడ్ కింద ఆ షాపులో పెట్టుకోరు చూడండి. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మళ్ళీ జిలేబీ షాప్ దిక్కైతే పోదాం పండి. చూసుకోండి, జిలేబీ షాప్స్ అంటే 2 ఉన్నాయి. ఇక్కడ గేమ్స్ అయితే మనమైతే కుస్తీ పోటీలు ఆడే దగ్గరికి వెళ్దాం పదండి. వ్యూ అయితే వేసుకోండి ఒకసారి. మంది అయితే చాలా అంటే చాలా మంది ఉర్రు. ఇప్పుడైతే కుస్తీలు స్టార్ట్ అవుతున్నాయి. ఆడ మొత్తం మస్కూరోళ్ళు అంటారు కదా, వాళ్ళంతా ఉర్రు. ఇప్పుడైతే స్టార్ట్ అయింది చూసుకోండి. మీరైతే వీళ్ళిద్దరు ఇట్లా వాళ్ళు గెలుస్తారో కామెంట్ అయితే చేయండి. గెలిచిన ఆనందంలో ఎట్లా ఎత్తుకోరు చూడండి గాయస్. గెలిచిన ఆనందం ఎంత మంచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇట్లా కామెంట్ చేయండి. ఏదన్నా ఆడి గెలిస్తే అట్లా పైసలు అయితే వసూలు చేసుకుంటారు. మనమైతే ఈడికెళ్ళి చూస్తున్నాం. ట్రాక్టర్ అయితే ఎక్కి చూస్తున్నాం. మనమైతే చాలా అంటే చాలా మంది ఉర్రీడ. ఎట్లా ఘోరం అంటే ఘోరం దెబ్బలు తాకుతాయి. ఎట్లా కొట్టుకుంటారు. మీకు ఇట్లా ఆడాలని ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మీకైతే పిలుస్తా. ఏనైతే ఓడిపోయింది, ఇప్పుడు గెలిచిండు. ఇప్పుడైతే ఆయన పోయి పేరు రాపించుకుంటాడు ఆడ. మళ్ళీ ఆడుతారు చూడండి గాయస్. మళ్ళీ ఆయన తను పెట్టారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈ వీడియోని అక్కడ ఏరియా వాళ్ళు చూస్తే అయితే కామెంట్ చేయండి. ఊరు పేరు అయితే చూడండి. చాలా అంటే చాలా మంచి ఆడుతారు. ఇల్లు అయితే ఫస్ట్ 1200, 1300, 1500 ఇట్లా స్టార్ట్ అవుతుంది. లాస్ట్కి ఒక్కైనా ఇద్దరు నోడో కొడితే వాళ్ళకి 5 తులాల వెండి అయితే గిఫ్ట్ ఇస్తారు. 5 తులాల వెండి అన్న ఇప్పుడు చాలా అంటే చాలా రేట్ ఉంది. 5 తులాల వెండి అంటే 5 తులాల వెండి పైసలు ఎన్నైతే మీరైతే కామెంట్ చేయండి. అంతా సీరియస్గా చాలా అంటే చాలా మంది 3 తిరుగుతురు. అంటే కింద వీపా అంతే మాత్రం అవుట్. వీపా అనియద్దు కింద. వాళ్ళు చూడండి వీపా అనేకుండా ఎట్లా చూసుకుంటారు ఒక్కసారి. వీళ్ళంతా లేచి చూస్తారు. ఇట్లా ఎత్తేసుకుంటారు గాయస్ మొత్తం. ఏ ఆటకైనా నెవర్ గివ్ అప్. గెలిచేదాకా ఆడుతూ ఉండాలి. ఇప్పుడైతే చూసుకోండి గాయస్, లేచిండు మళ్ళా కింద ఎత్తేసిండు. अरे कहना क्या चाहते हो? सज्जन को क्या तकलीफ है भाई? మళ్ళీ స్టార్ట్ అయింది. కింద ఎత్తేస్తాడేమో. గుద్దుకుడు మొత్తం చేతులు. అంటే అక్కడి ఊరు వాళ్ళకైతే పెట్టారు. ఆ ఏరియాలో దేనూరు పాలాడుగు తప్ప ఏ విలేజ్ వాళ్ళైనా ఆడొచ్చు. ఆ 2 విలేజ్ వాళ్ళు ఆడొద్దు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు గుద్దుకొని మళ్ళీ లొల్లీలు అవుతాయి కదా, అందుకనే పెట్టారు. మొత్తం కింద వండ పెడుతున్నాడు గాయస్. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయింది. ఎట్లా ఎత్తికిండు, ఇంత గట్టిగా పట్టుకొని చూడండి. కింద పడేసిండు. మళ్ళీ ఎట్లా వెళ్తుండవు, మళ్ళీ మధ్యలోకి రమ్మని చెప్పిండు.
ఇట్లా పట్టుకొని ఉంటుంది guys. కాళ్ళు పట్టుకుంటే అయిపోయిన గ్రిప్ దొరికినట్టే. ఇట్లా కాళ్ళు జిక్కించుకుని వదులుతున్నాడు. మళ్ళీ మధ్యలోకి రమ్మని చెప్తున్నాడు చూడండి. అట్లనే అంగానే మళ్ళా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎంతమంది ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, తాతమ్మలు అంతా చూస్తుర్రు. ఆటైతే ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మళ్ళా ఆడుతుర్రు మధ్యలోకి వచ్చి. మీరైతే ఏడికెళ్ళి చూస్తారు ఈ వీడియోని అయితే కామెంట్ చేయండి. అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఎవరు సబ్స్క్రైబ్ అయ్యారు అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏడుదాకా అయితే ఆడదాకా షేర్ చేయండి, కామెంట్ చేయండి. కుస్తీ పోటీలు అయితే చాలా అంటే చాలా మంచిగా అవుతున్నాయి. ఆడైతే ఒక్కసారి మీరే వ్యూ చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. మనుషులు చూడండి. ఏంటి మమ్మీ ఎవడు? సో అక్కడ చేతులు ఎత్తుని చూడండి. ఆయనకైతే వెండి కడెం వచ్చింది 5 తులాలది లాస్ట్కి అయితే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.